మీరు ఇప్పుడు జపం గురించి చెప్పారు. చాలామందికి జపం అనంగానే మాల ఇట తిప్పాలా, అటు తిప్పాలా, లేకపోతే ఎటు తిప్పాలి, మాల లేకుండా చేయాలా, మాలతో చేయాలా, అలా మాలకి ఒక పూజ ఉందని కానీ, ఆ మాలలో పవిత్రీకరణ ఉందని కానీ, దానికి ఆ మాలలో ఆ యొక్క మేరువుకి ఉన్నటువంటి స్థానబలం కానీ, ఇవి ఏ వేళతో చేయాలనేది కానీ చాలామందికి తెలియదు. అది ఎలాగో చూపించగలరా? తప్పకుండా అండి. ఇప్పుడు నా దగ్గర ఇది గోముఖి ఉందండి. దీన్ని గోముఖి అంటారు. దీని లోపల మాల ఉంది. అందరికి అర్థమవడం కోసం బయటకే చూపించండి. చూపిస్తున్నాను. దీన్ని మేరు అంటారు. ఈ మేరు ఒక దేవత, మాలే దేవత. ఆ మాలని పూజించే క్రమంలో మేరుని పట్టుకొని మనం ఓం మాం మాలే మహామాయే సర్వమంత్ర స్వరూపిణి చతుర్వర్గస్థయి నెస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ, ఈ మంత్రాన్ని చదువుకొని మాలకు పూజ చేసి తరువాత తర్జని తగలకూడదండి. జపం చేసేటప్పుడు తర్జని అంటే ఇండెక్స్ ఫింగర్ తగలకుండా. చాలామంది జపం ఎలా చేస్తారంటే ఇలా మధ్య వేలుని మీద పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా మన వైపుకి, జపం మన వైపుకి తిప్పుకోవాలి మాలని. ఇలా తిప్పుకునే క్రమంలో ఏదో 108 ఒక మాల 2 మాలలు చేసే పని అయితే ఇది బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఈ వేలు పెయిన్ వస్తుంది. అవును, పెయిన్ వస్తుంది. అండ్ ఇది మోస్ట్లీ జారుతుంది. అంటే దీనికి ఏది సెక్యూర్గా ఉండదన్నమాట. అండ్ మాల కింద పడకూడదు, భూమి మీద పడకూడదు అనమాట. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా అనామిక అంగుష్టం ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఇలా లాక్ చేసుకోవాలి. అంటే ఉంగరపు వేలు తంబ్ అనమాట. ఈ రెండు ఇలా పెట్టుకొని ఇలా మధ్య వేలుతోటి ప్లస్ తంబ్ తోటి మన ఇలా బ్యాక్ సైడు ఇలా అన్నప్పుడు చాలా ఫ్లో ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్లో ఈజీగా ఉంటుంది. ఇది లాక్ అయి ఉంటుంది. ప్లస్ మనము ఈ థంబ్ని ఈ రింగ్ ఫింగర్ తోటి ఇలా బ్యాక్ అన్నప్పుడు చాలా ఫ్లో ఉంటుంది అనమాట, ఈజీగా. ఇదేంటంటే సహజంగా జపం ఒక 2000, 3000, 5000 చేసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతి. ఇలా చేసి మనం మళ్ళీ తిరిగి మేరు దగ్గరికి వస్తాం కదా. ఇలా మేరు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తాం కదా, మంత్రం చెప్పుకుంటూ ఉంటాము. నమశివాయ 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 అని చెప్పుకున్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మేరు క్రాస్ కాకూడదండి. మేరు క్రాస్ కాకుండా దీన్ని ఫ్లిప్ చేసి టర్న్ చేయాలి. అంటే 108 దగ్గరికి వచ్చామనుకోండి, మళ్ళీ 107, 106 ఇలా బ్యాక్ వెళ్ళాలి. చాలామంది తెలియని వాళ్ళు, కొత్తగా జపం చేసేవాళ్ళు, రెగ్యులర్ జపం చేసేవాళ్ళు అయితే మేరు క్రాస్ చేయరు. జపం గురించి తెలియని వాళ్ళు ఏంటంటే ఇది ఇలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకూడదు, అది దోషం అన్నమాట. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసి ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇలా చేయాలన్నమాట. ఇది జపానికి ఉండేటువంటి ప్రాసెస్, మాలతోటి చేసేది. అయితే ఇలా గోముఖంలో పెట్టుకొని చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా గోముఖాలకి ఇలా ఇండెక్స్ ఫింగర్ని ఇలా పెట్టుకునేదానికి ఒక రంధ్రం ఉంటుంది. కాబట్టి ఎటు తిరిగి ఇండెక్స్ ఫింగర్ అనేది తగలదన్నమాట. బేసికల్గా ఇండెక్స్ ఫింగర్ తగలకూడదు అనేది శాస్త్రం అన్నమాట. అండ్ గోముఖం కూడా ఇలా పెట్టుకోవటానికి, ఇలా మెల్ల వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే శాస్త్రంలో ఏం చెప్పిందంటే కొన్ని నియమాల ప్రకారం ఉదయం ప్రాతకాలంలో నాభి దగ్గర, మధ్యాహ్న సమయంలో హృదయం దగ్గర, సాయంత్రం పూట అయితే ముఖం దగ్గర పెట్టుకొని చేసుకోండి అని అన్నారు. జనరల్గా జపం చేసేవాళ్ళు యజ్ఞదండం మీద పెట్టుకొని ఇలా పెట్టుకొని చేస్తారు. మనం ఋషులందరూ చూసి ఉంటాం కదా ఫోటోల్లో, అందరు ఇలా పెట్టుకొని జపం చేస్తారండి. సో కాబట్టి కొంతమంది ఏమంటారంటే జపమాలతోటే చేయాలా, లేదు కౌంటర్ ఉంది కదా కౌంటర్ తోటి చేయొచ్చు అనేవాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రికల్ కౌంటర్లు కౌంటర్ ఉంది, కౌంట్ కోసమే కదా జపం, కౌంట్ కోసమే కదా అనేది. కౌంట్ కోసమే అయితే జపమాలని ఋషులు కానీ, ఇప్పుడు మీరు సరస్వతి అమ్మవారి ఫోటో చూసి ఉంటారు, అమ్మవారు జపమాల పట్టుకొని ఉంటారు. లేదు దక్షిణామూర్తి స్వామివారి ఫోటో చూసి ఉంటారు, మీరు స్వామివారు జపమాల పట్టుకొని ఉంటారు. వ్యాసుల వారి ఫోటో కానీ, ఏ ఋషి ఫోటో చూసుకున్నా కానీ జపమాలే ఉంది. అంటే మొదటిగా ఈ జపమాల ద్వారానే చెయ్యమని, అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మాల ప్రాశస్త్యం ఉందండి. కృష్ణుడికైతే ఏ మాల చేయాలి, శివుడికైతే ఏ మాల చేయాలి, అమ్మవారికి అయితే
ఏ మాలతో చేయాలి, వినాయకుడికైతే ఏ మాలతో చేయాలనేది ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని బట్టి ఆ మాల కలర్ని బట్టి ఆ ఆసనం కూర్చునే ఆసనం యొక్క కలర్ని బట్టి కూడా ఉంటుందన్నమాట మన జపం యొక్క ఫలితం. సో ఆ విధంగా చేయాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక గంటకి ఒక 1000 జపం చేశానండి. సో నాకు గంటకి 1000 జపం అవుతుంది కాబట్టి నేను అలారం పెట్టుకుంటాను, కూర్చొని జపం చేసేస్తాను. సో దట్ నాకు ఒక 1000 అవుతుందనేది కొంతమంది భావన ఉంటుంది. అది కూడా రైట్ కాదని అనుకుంటాను అన్నమాట. ఆ జపం ఎప్పుడైతే మనం మాలని ఇలా పట్టుకున్నామో మనసు మంత్రం మీద లేదు, ఈ మాల మీదే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనం లూజ్గా మైండ్ని వదిలేస్తే వేరియస్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ రిసీడ్ అయ్యి ఎయిదర్ మాల మీద కానీ ఆ మంత్రం మీద కానీ ఫోకస్ ఉండటం కోసం ఋషులు ఈ జపమాలను పెట్టారనేది కూడా నా ఆలోచన అండి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనకి మేరు దగ్గరికి వచ్చేసరికి తిప్పాలని ఉంటుంది కదా, అంటే ఎక్కడికో పోయిన మనసుని మళ్ళీ దగ్గరికి తీసుకురావాలి మాల మీదకి. అదే ధ్యాన పద్ధతిలో చేసే జపానికి అది ఎక్కడికి విహరిస్తుందో తెలియదు. అయితే ఈ మిందనకు ఉన్నారు, మీరు క్రాస్ కాకూడదు అన్నారు. మీరు క్రాస్ అయితే వచ్చే నష్టం ఏంటి? మంత్ర నియమాలలో వన్ ఆఫ్ ద నియమం ఏంటంటే ఇండెక్స్ ఫింగరు మాలకి తగలకూడదు. రెండవది ఏంటంటే మేరుని క్రాస్ చేయకూడదు. ఇవన్నీ ఋషి పరంపరగా వస్తున్నాయి, గురువుల నుంచి వచ్చినాయి అన్నమాట. దానికి వేరియస్ రీజన్స్, వేరియస్ అట్రిబ్యూట్స్. చాలామంది ఇండెక్స్ ఫింగర్ అంటే అహంకారానికి ప్రతీక, ఎవరన్నా దూషించేటప్పుడు పాయింట్అవుట్ చేసేటప్పుడు ఇలా చూపిస్తున్నాం కాబట్టి ఇది తీసేయాలి, వర్జించాలి అనేటువంటిది ఒక వాదన. అది ఎంతవరకు కరెక్టో తెలియదు నాకు. ఓకే, జపాన్ని ఎందుకు మేరు దాటకూడదు అనే దానికి ప్రాబబ్లీ మనసుని కేంద్రీకరించడానికి, మళ్ళీ మనసుని లగ్నం చేయటానికి, మళ్ళీ తిరిగి తీసుకురావటానికి అందువల్ల ఋషులు అది పెట్టుంటారనేది నా ఆలోచన అండి. అయితే ఈ మంత్రం చేసేటప్పుడు మంత్రం మనకి ఒక రకంగా ఫలితంలోకి వచ్చింది, లేకపోతే మంత్రం నాకు అనుగ్రహించింది, లేకపోతే మంత్రంలో నేను ఒక మెట్టెక్కాను, ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తాయి? సహజంగా మంత్రం ఒక కౌంట్ దాటాలండి. అంటే ప్రత్యేకించి ఒక మంత్రాన్ని గురువు దగ్గర స్వీకరించినప్పుడు ఆ గురువు చెప్తారు, 1,00,000 చేయండి, 1,25,000 చేయండి అనేది చెప్తారు. ఆ స్థితి దాటినప్పుడు, ఆ 1,00,000, 1,25,000 దాటినప్పుడు అది న్యాచురల్గా ఆ మంత్రం మనలో మార్పును తీసుకొస్తుందండి. ఇది గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోవాలన్నమాట. ఇది నేను చేసి ఉన్నాను, ఇది నాకు సిద్ధయిందా లేదా అనేది ఆ గురువు దగ్గర తెలుసుకోవాలి. మనలో చేంజ్ ఎప్పుడు వస్తుందంటే, బేసిక్గా మనకి ఎప్పుడు ఆ వ్యక్తీకరణ అవుతుందంటే, మనం ఏదో రోజుకి 108 లేకపోతే 200 అలా చేస్తే, 2 మాల్లో 3 మాల్లో చేస్తే తెలియదండి. ఒక మంత్ర జపం రోజుకి ఒక 5,000 దాటితే కానీ, ఒక సుమారుగా 3 గంటలు 4 గంటలు ఆ జపానికి మనం వెచ్చించినప్పుడు ఖచ్చితంగా మనలో ఆ మానసికంగా చేంజెస్ వస్తాయండి. అలా ఒక ఇన్ని రోజులు చేయాలి, ఒక 3-4 గంటలు వెచ్చించాము, ఒక మంత్రమే ఉంది, బేసిక్ మంత్రం ఒకటి తీసుకున్నాను, ఆ తీసుకొని నేను రోజుకు 3 గంటలు చేస్తున్నా. ఎన్ని రోజుల తర్వాత నాకు సంపూర్ణంగా మానసిక స్థితిలో పూర్ణ మార్పు ఎప్పుడు జరుగుతుంది? అంటే మీరు నిర్ణయించబడిన కౌంట్ని బేస్ చేసుకొని మీరు దాన్ని ఎన్ని రోజులు అనేది ఉంటుందండి. ఎన్ని రోజులు అనేటువంటిది ఇండివిజువల్ కెపాసిటీ, ఇండివిజువల్ మానసిక పరిస్థితి మీద ఉంటుంది. ఇప్పుడు 1,00,000 జపం చేయాలనుకోండి, 9 రోజుల్లో కంప్లీట్ చేస్తారా, 5 రోజుల్లో కంప్లీట్ చేస్తారా, 11 రోజుల్లో చేస్తారా, 21 రోజుల్లో చేస్తారా అనేది మీరు నిర్ణయించేది. దాన్ని డివైడెడ్ బై ఇన్ని రోజులతోటి ఎన్ని మాలలు చేయాలని మీరు ఒక సమయాన్ని, ఒక కౌంట్ని వెచ్చించుకుంటారు కదా. రోజుకి నేను ఒక 10,000 జపం చేశానంటే 11 రోజుల్లో 10 రోజుల్లో 11 రోజుల్లో అయిపోతుందని మీరు నిర్ణయించుకొని ఉంటారు కదా. ఆ విధంగా రోజుకు 10,000 చేయాలా లేదా 5,000 చేయాలా అనేది మీరు నిర్ణయించుకోవాలండి. ఆ నేనేమంటానంటే, ఈ జపం సంఖ్య ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, మినిమం ఒక 5,000 దాటుతుందో జపం, అప్పుడు అది ఆ మంత్రం మనసు మీద ప్రభావం చూపుతుంది.